హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఏపీ ఇంటర్మీడియేట్ సంబంధించి మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి హాల్ టికెట్లు అయితే రిలీజ్ అయితే కాబోతున్నాయండి. అయితే అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి హాల్ టికెట్లు అనేవి మనకి ఎప్పటి నుంచి అవైలబుల్‌గా ఉంటాయని చెప్పేసి మనకి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట. అయితే ఆల్రెడీ మనకి రీవెరిఫికేషన్ ఇంకా రీకౌంట్‌కి సంబంధించి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. సో ఇంకా చెక్ చేసుకోకపోయినట్లయితే వెంటనే చెక్ చేసుకోండి. సో ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను మీకు క్లారిటీగా వీడియోస్ పెట్టానన్నమాట. సో వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో అందరూ కూడా ఖచ్చితంగా వీడియో చూడడానికి ట్రై అయితే చేయండి. సో దీంతో పాటు మనకి ఈ ఏపీ ఇంటర్మీడియేట్ సంబంధించి మనకి ఏవైతే ఓకే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉన్నాయి కదా! సో ఇక్కడ మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి థియరీ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ రిలీజ్ చేశారండి. ఓకే. సో ఇవి ఎక్కడ అవైలబుల్‌గా ఉన్నాయనుకున్నట్లయితే మనకి కాలేజ్ లాగిన్‌లో కూడా అవైలబుల్‌గా అయితే ఉన్నాయన్నమాట. మనకి ఏపీ ఇంటర్మీడియేట్ యొక్క అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించిన హాల్ టికెట్లు. దాంతో పాటు మనకి వెబ్‌సైట్‌లో అఫీషియల్ ఇంటర్మీడియేట్ యొక్క వెబ్‌సైట్‌లో కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. సో మీకు అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. సో ఎప్పటి నుంచి మనకి అవైలబుల్‌గా ఉంటాయనుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఇచ్చారు కదా! 6/5 అంటే మే 6న 11 ఏఎం నుంచి కూడా మీకు లింక్ అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. సో ఆ లింక్‌లో అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. మీకు ఏపీ ఇంటర్మీడియేట్ సంబంధించి హాల్ టికెట్స్ అని అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే దాంతో పాటే మీకు సంబంధించి మీకు ఇక చూస్తున్నారు కదా! వాట్సాప్ గవర్నమెంట్ మనమిత్ర ఏదైతే వాట్సాప్ నంబర్ ఉందో సో ఆ నంబర్‌కి కూడా మీరు మెసేజ్ చేసి అక్కడ మీరు ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసి ఆ సర్వీసెస్‌లో వచ్చేసరికి మీరు సర్వీసెస్‌లో వచ్చేసరికి మీకు ఉంటుంది అక్కడ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి. అక్కడ మీరు దానికి సంబంధించి హాల్ టికెట్ నంబరు ఏదైతే మీరు గతంలో రాసిన హాల్ టికెట్ నంబరు, మీ ఆధార్ కార్డ్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీ అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి హాల్ టికెట్ అయితే మీకు పీడీఎఫ్ అయితే మీకు వాళ్ళు పంపిస్తారనమాట వాట్సాప్‌లోని. సో అది మీకు లైవ్‌లో కావాలనుకున్నట్లయితే సో మీరు ఎవరైనా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అయినట్లయితే మీ డీటెయిల్స్ నాకు సెండ్ చేసినట్లయితే నేను మీకు లైవ్‌లో చూపిస్తాననమాట. సో రేపు నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. సో మీకు ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి సో అంటే ఇవ్వాలనమాట. సో మీరు చూసిన టైంకైతే ఇవాళైతే ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుందండి. సో ఇదే విధంగా మనకి ఇంటర్మీడియేట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాంతో పాటు మనకి ఎంసెట్ సంబంధించి అలాగే ఇతర ఎగ్జామినేషన్ సంబంధించి రిలేటెడ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. సో దీంతో పాటు మీకు డైరెక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. దాంతో పాటు మన టెలిగ్రామ్ ఛానెల్ వచ్చేసరికి అడ్వాన్స్ సప్లిమెంటరీ సంబంధించి సో మనకి ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఉంటాయో సో ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్, మోడల్ పేపర్స్ అన్ని కూడా నేను సెండ్ చేస్తానన్నమాట. ఓకే. టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ కూడా జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్స్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.